తాగుబోతుల పైశాచికత్వానికి యువ డాక్టర్ బలైపోయింది. ఏపీలో ఏరులై పారుతున్న మద్యానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. తప్పతాగి కారుతో గుద్ది ప్రియాంకని చంపేసిన తాగుబోతులు. వారం రోజులు మృత్యుతో పోరాడి ఓడిన ప్రియాంక. ఆస్పత్రి వైపు కూడా చూడని ఏపీ పాలకులు. ప్రియాంకని చంపింది తాగుబోతులు. మరి ప్రియాంకని చంపించిందెవరు? ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు తాగుబోతులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన యువ డాక్టర్ ప్రియాంక 10వ తేదీన మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ తో ఆమె మృతి చెందినట్లు సికింద్రాబాద్ లోని కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన వెంకటేష్, చంద్రకళ దంపతుల మొదటి కుమార్తె ప్రియాంక. సాధారణ చేనేత కుటుంబానికి చెందిన ప్రియాంక ఎన్నో అడ్డంకులను అధిగమించి డాక్టర్ కావాలి అన్న తన కలను నిజం చేసుకుంది. కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. రాజమండ్రిలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో పీజీ డర్మటాలజీ చదువుతుంది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు. ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకొచ్చింది. మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. 3వసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. రాజమండ్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆప్నియా టెస్టు చేయాలని వైద్యులు ప్రయత్నించినా ఆమె శరీరం అందుకు సహకరించలేదు. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక చివరకు బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. డర్మటాలజిస్ట్ గా ఎన్నో వేల మందికి వైద్య సేవలు అందించాల్సిన యువ డాక్టర్ ఇలా ఇద్దరు తాగుబోతుల పైశాచికత్వానికి బలైపోయింది. ఏపీలో ఏరులై పారుతున్న మద్యానికి బలైపోయింది. వీధికొక వైన్ షాప్, అడుగుకో బెల్ట్ షాప్ తో ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు పాలకులు. గత 26 నెలలుగా ఏపీలో మద్యం మత్తులో జరుగుతున్న నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు యువ వైద్యురాలు ప్రియాంక తాగుబోతుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయింది. తాగుబోతుల వీరంగానికి ప్రియాంక మృత్యువుతో పోరాడే స్థితిలో ఉంటే ఆ దారుణం తరువాత అటు పోలీసులు, ఇటు ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట నిందితులను నామమాత్రపు కేసు పెట్టి జైలుకు పంపడంపై ప్రియాంక కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇంత దారుణం జరిగితే అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత ఎవ్వరూ స్పందించకపోవడం దారుణమన్నారు ప్రియాంక తండ్రి వెంకటేష్. కనీసం చికిత్స జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మలాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చెయ్యొచ్చా అందరూ? మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? టీడీపీ లిక్కర్ మాఫియా ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చివరకు ఈ దారుణం విషయంలో అటు పోలీసులు, ఇటు పాలకులు స్పందించాల్సిన విధంగా స్పందించలేదు. సీసీ ఫుటేజ్ బయటకొచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈ ఘోరంపై స్పందించడంతో అప్పుడు పోలీసుల్లో చలనం వచ్చింది. ఆ తరువాత అటు చంద్రబాబు కూడా ఈ దారుణంపై స్పందించారు. ఈ కేసులో ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆడపిల్లలను చంపేస్తూ సమాజంలో తిరిగే ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారు ప్రియాంక తండ్రి వెంకటేష్. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి? ఇలాగా
ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి. అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం! సినిమాకి వెళ్లినా ప్రాణాలకు గ్యారంటీ లేనంత అరాచకంగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసింది ఎవరు? మద్యానికి డబ్బుల కోసం తల్లిని చంపిన దుర్మార్గుడు ఒకడు, మద్యం మత్తులో భార్యని హత్య చేసిందొకడు, తప్పతాగి మైనర్ బాలికని రేప్ చేసిన కిరాతకుడొకడు, సినిమా చూసి తిరిగి వెళ్తున్న యువ డాక్టర్ ని కారుతో గుద్ది చంపేసిన ఇద్దరు తాగుబోతులు. ప్రతిరోజు ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్ లో మద్యం మత్తులో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియాంకని చంపిన ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ ని అత్యంత కఠినంగా శిక్షించాలి. అదే సమయంలో ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తున్న టీడీపీ లిక్కర్ మాఫియాకు ఏం శిక్ష వేయాలి? 2 లక్షల బెల్ట్ షాపులతో ఏపీలో వీధిగా మద్యం అమ్మేస్తున్న పచ్చ ముఠాని ఎలా శిక్షించాలి? ఎప్పుడు ఏ తాగుబోతు ఎటు నుంచి వచ్చి చంపుతాడో, దాడి చేస్తాడో, లైంగిక వేధింపులకు పాల్పడుతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ మహిళలు బతికే దారుణ పరిస్థితులు కల్పించిన వాళ్ళకి ఏం శిక్ష వెయ్యాలి? ఇంకెంతమంది ప్రియాంకలు మద్యం మహమ్మారికి బలైపోవాలి? అనుకోకుండా జరిగిన ఘటన కాదు, పదే కారుతో ఢీకొట్టారు. రాజమండ్రి నడిబొడ్డున ఈ దారుణం జరిగితే వెంటనే కాకీలు ఎందుకు స్పందించలేదు? అసలు సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? నిందితుల్ని తప్పించేసేవారా? తప్పతాగి యువ డాక్టర్ మీదికి కారెక్కించి చంపితే హోంమంత్రి కనీసం స్పందించలేదు ఎందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబుకి, నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎందుకు అర్థం కాలేదు? వ్యవస్థలన్నీ ఏ స్థాయిలో నిర్వీర్యం అయిపోయాయో చెప్పడానికి ప్రియాంక కేసే ఉదాహరణ అంటున్నారు ప్రజలు. రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నిస్తే చాలు తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకుపడే పోలీసులు, పాలకులు ప్రియాంక ఘటనలో ఎందుకు పట్టీ పట్టనట్టు వ్యవహరించారు? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏరులై పారిస్తోన్న టీడీపీ లిక్కర్ మాఫియా బెండు తీసే దిశగా పాలకులు కనీస ఆలోచన అయినా చేస్తారా? ప్రియాంక చేసిన నేరమేంటి? ప్రియాంక చేసిన పాపమేంటి? చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుంది. MBBS తో సంతృప్తి చెందకుండా పీజీ చేయాలని, వైద్య నిపుణురాలిగా వైద్య సేవలు అందించాలని తప్పించింది. పీజీలో సీటు సాధించింది. సినిమాకి వెళ్లేటప్పుడు స్నేహితుడిని తోడుగా తీసుకెళ్లింది. సినిమాకి వెళ్తున్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. కానీ తాగుబోతుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆ బంగారు తల్లి ఊహించలేదు. తన కలలను, ఆశలను, ఆశయాలను మద్యం మహమ్మారి బలి తీసుకుంటుందని ఆ చదువుల తల్లి ఊహించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్న మద్యం తన ప్రాణాలను మింగేస్తుందని తను గ్రహించలేకపోయింది. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. 9:30 షో అయిపోయింది. గేట్ ముందు ఉన్నాము. మా ముందు ఒక కారు ఉంది. ఆ కారు సెక్యూరిటీ గేట్ ఆ కార్ని కూడా ఆపింది. కానీ ఆ కార్ని అలో చేసింది ఎగ్జిట్ గేట్కి. మమ్మల్ని ఆపేశారు. ఇంకా మేము వెళ్ళే లోపల వాళ్ళు మమ్మల్ని గుద్దారు ఫస్ట్ టైం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసాము. మళ్ళీ ఇంకొకసారి గుద్దారు. అలా 2-3 వెనక్కి తిరిగి చేసేలోపు 3ోసారి కూడా గుద్దారు. గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్లో ఉన్నాం. మాకు వాళ్ళు ఎప్పుడు పరిచయం లేదు, ఎప్పుడు చూడలేదు. ఉన్మాదంగా చేశారు. అది ఖచ్చితంగా అది న్యాయం అయితే కాదు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారండి. ఆగలేదు వాళ్ళు కారు వేసుకుని వెనక్కి రాలేదు, ఏం లేదు. అలా పై నుంచి వెళ్ళిపోయారు. ప్రియాంక ఘటనలో పోలీసులు, పాలకులు వ్యవహరించిన తీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపైన, ప్రశ్నించే వారిపైన, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిపైన తప్పుడు కేసులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్ట ప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు. చేనేత కుటుంబానికి చెందిన ప్రియాంక తమ కుటుంబంలోనే తొలి డాక్టర్ అని, ఇంత దారుణం జరుగుతుందని ఎవరూ ఊహించలేని ఆమె సోదరుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏ కుటుంబానికి ఇటువంటి అన్యాయం జరగొద్దు సార్. ఎందుకంటే ఆమెకు చాలా కళలు ఉన్నాయి సార్. మా కుటుంబంలో ఫస్ట్ డాక్టర్ ఆమెనే సార్. ఎందుకంటే మేము చేనేత కుటుంబం నుంచి వచ్చిన తర్వాత సార్ మీకు తెలియంది ఏముంది సార్, మా కమ్యూనిటీలో అంత స్థాయికి ఎదగాలనంటే చాలా తక్కువ మందికి అవకాశాలు దొరుకుతాయి సార్. కానీ ఈరోజు అంత కష్టపడి ఆమె పీజీ వరకు వచ్చి ఆమె ఎన్నో కళలు కనింది సార్.
పీజీ కంప్లీట్ అయిపోతే మా కుటుంబానికి మా కమ్యూనిటీకి నేను హెల్ప్ చేయాలి, నేను సహాయపడాలి, ఒక డాక్టర్గా నేను అందరికీ సహాయం చేయాలి అని చెప్పేసి ఒక హాస్పిటల్ కూడా నిర్మించుకొని అందులో చేయాలి అని చెప్పేసి తను ఎన్నో కలలు కనింది సార్. మేము కూడా సరే మా కుటుంబం నుంచి ఒక డాక్టర్ వస్తుంది అని గర్వంగా చెప్పుకునే టైంలో ఇది జరగడం మాత్రం మా కుటుంబానికి తీరనని. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియాని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ మాటకొస్తే అసలు లిక్కర్ మాఫియాని నడిపిస్తోందే టీడీపీ నేతలు. ఇక నకిలీ మద్యం వెనుక ఉన్నది పచ్చ ముఠానే. వీధి వీధికి బెల్ట్ షాపులతో మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలను తాగుబోతులుగా మార్చేస్తున్నారు. ఇన్ని దారుణాలను అరికట్టలేని పాలకులు తాగుబోతుల పైశాచికత్వానికి బలైపోయిన ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ప్రశ్నించే వారిని వేధించడంలో తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజలపైన, బాధితులపైన బాధ్యత, సానుభూతి లాంటివేమీ లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈరోజు ఒకడు తప్పతాగి కారుతో 2-3 సార్లు ఢీకొట్టు ఆ పిల్ల అక్కడికక్కడే పడి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆ అమ్మాయిని హాస్పిటల్లోనూ విజిట్ చేయలేదు, ఆ తల్లిదండ్రులను పరామర్శించలేదు. అదే మాదిరిగా గౌరవ హోంశాఖ మంత్రివర్యులు ఒక మహిళకు జరిగిన అన్యాయం కాబట్టి సాటి మహిళ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైతే రాసినటువంటి ఎఫ్ఐఆర్ కానీ, ఆ ట్రాక్ రికార్డ్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ పర్యవేక్షిస్తే ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఆన్ స్పాట్లో రాలేకపోయారు. ఈరోజు తప్పతాగి బలంగా గుద్దినటువంటి ఎవరైతే ఆ యువకుడు అతని గురించి ఎందుకు మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోయారు? ఒక మహిళ అక్కడికక్కడే, ఒక డాక్టర్ చదివే విద్యార్థి అక్కడికక్కడే కుప్పగూలిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆన్ స్పాట్లో ఆ రాత్రికి అతన్ని అరెస్ట్ చేసేయాలి. అతనేమి అరణ్యాల్లో లేడే, పారిపోవడానికి హైవే రోడ్ల మీద లేడే, మేము పట్టుకోలేదు అనడానికి. యువ వైద్యురాలిగా తన భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగిపోయేలా చేసుకోవాలని కలలు కన్న ప్రియాంక చివరకు మట్టిలో కలిసిపోయింది. కాదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల నిర్లక్ష్యం, పాలకుల అసమర్థత, టీడీపీ లిక్కర్ మాఫియా అన్నీ కలిసి ప్రియాంక కలలను చిదిమేశాయి. తప్పతాగి ప్రియాంక మీదకి పైశాచికంగా కారు ఎక్కించిన 2 తాగుబోతులను అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటుగా మద్యం మహమ్మారికి మరో ప్రియాంక బలి కాకుండా చూడాలి. కానీ అసలు లిక్కర్ మాఫియాని పచ్చముఠానే నడుపుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో మహిళల మాన ప్రాణాలకు అభయం ఇచ్చేది ఎవరు? మద్యం ప్రజలకు ఎంత దూరంగా ఉంటే ఆ అలవాటుకి అంత దూరంగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్నే నమ్మారు. అధికారంలోకి రాగానే మద్యం షాపుల సంఖ్యను 33% తగ్గించారు. కానీ చంద్రబాబు లక్ష్యం ప్రజలను తాగుబోతులుగా మార్చడం, మద్యానికి బానిసలుగా మార్చడం. అందుకే బెల్ట్ షాపుల రూపంలో వీధి వీధికి మద్యాన్ని తీసుకొచ్చారు. దీంతో కళ్ల ముందే మద్యం కనిపిస్తుంటే ఆ అలవాటు ఉన్నవాళ్లు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇంటి ముందు, వీధిలో, సెంటర్లో, గుడి ఎదురుగా, బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు సాగుతుండడంతో నిత్యం మత్తులో ఉండాలన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మద్యం అలవాటు ఉన్న వాళ్ళని తాగు అంటూ ప్రతిక్షణం ప్రేరేపించడం అన్నమాట. దీంతో మద్యం మత్తులో నేరాలు చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. దొంగతనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఈ దరిద్రాలన్నింటి వెనుక ఉన్నది మద్యం మహమ్మారే. ప్రజారోగ్యంతో సంబంధం లేకుండా మద్యాన్ని కేవలం ఆదాయ మార్గంగానే ప్రభుత్వాలు చూడటం అన్నది దేశంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. కానీ తొలిసారి జగన్ ప్రభుత్వం ఆదాయానికి పెద్దపీట వేయకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటం మీద, మద్యం అలవాటు నుంచి ప్రజలను దూరం చేయటం మీద దృష్టి పెట్టింది. దశల వారీ మద్య నియంత్రణను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934కు తగ్గించింది. అంటే దాదాపు 33% మద్యం షాపులను తగ్గించింది జగన్ ప్రభుత్వం. 2019కు ముందు ప్రతి వైన్ షాప్ కు అనుబంధంగా ఉన్న 4380 పర్మిట్ రూమ్లు రద్దు చేసి పారేసింది. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43000 బెల్ట్ షాపులకు స్వస్తి పలికింది. 5 ఏళ్ల పాటు కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణం విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించింది జగన్ ప్రభుత్వం. మద్యం విక్రయ వేళలను కుదించి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలను అనుమతించింది. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాలతో గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. ఏ మాత్రం ఆదాయం కోసం వెంపర్లాడకుండా
ప్రజా ప్రయోజనాల కోసం మద్యం విక్రయాలను తగ్గించిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం అరాచకాలు మొదలయ్యాయి. ఏపీని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతోందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోతే ఎప్పట్లానే వైఎస్ఆర్సీపీకి ఆ మకిలి అంటించడానికి విఫల కుట్రలు పన్ని విఫలమైంది చంద్రబాబు ప్రభుత్వం. 2 లక్షల బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారేలా చేయటమే కాదు, నకిలీ మద్యాన్ని కూడా వీధి వీధిన అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతోంది పచ్చముఠ. వీటన్నింటి ఫలితమే ఏపీలో నిత్యం ఎన్నెన్నో దారుణాలకు మద్యం మహమ్మారి కారణమవుతోంది. ప్రియాంక నిండు జీవితాన్ని కూడా ఇలానే మద్యం మహమ్మారి మింగేసింది. మద్యం రక్కసికి ఇంకెందరూ ప్రియాంకలు బలి కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.